అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నం నమస్తే రుద్రమన్యబోధోదైషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాం ముదదే నమః. యాదైష శివతమా శివం భవోమతేదనః. శివాతరవ్యాయాతవదయానో రుద్రమృడయా యాదే రుద్రజివాతనో రఘోరాపాపకాశినీ వైశాఖంభేళహీమహే అసవ్యావర్స్పతి నీలగ్రీవో విలోహితః. ఉదైనం గోపాదృషన్నదృషన్నధార్యః ఉదైనం విశ్వాభూతాని సదృష్టామర్యాదినః. నమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీడుషే అదో యస్వనోహం తేభ్యాకరం నమః. పరముచ్చయోదేశుదే జిహీర్యల్యానాముకాశివోనస్తమనాభవ విద్యం దహ కవర్దినా విశల్య భానవాగంత అనేషన్నస్యేషాభృస్య నిషంగతి. ఓం నమస్తే స్వగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ పవిత్రః పవిత్రవా సర్వావస్థంగతో వివా విస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరశుచిః. శ్రీమః సోమనాథ్జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. నారీకిరణైవేద్యా నివేదయామి. ఓం ప్రాణైశ్వః బాణైశ్వహం వ్యానైశ్వహం దానైశ్వహం సమానైశ్వః. ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యः సర్వజర్వేభ్యో నమస్తే అసురూపేభ్యः. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవతాయ నమో నమః. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం ధీ. స్వామివారికి అభిషేకం చేసినటువంటి గంగాజలం ఇంట్లో మొత్తం చల్లుకోండి. దీంట్లో ఆశ్రమం వివరాలు ఉంటాయి. నా పేరు సాధు శేఖర్, మా భార్య పేరు సంధ్యారాణి. మేము నల్గొండ నుంచి వచ్చాము. ఇది చౌటుప్పల్ మండల్, యాదగిరిగుట్ట జిల్లా అనాథ ఆశ్రమానికి వచ్చాము. మేము అమ్మా నాన్నల అనాథ ఆశ్రమానికి వచ్చాము. ఈరోజు మాకు ఇక్కడ వీళ్ళని చూసేసరికి మతిస్థిమితం లేకుండా ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మెయింటైన్ చేయడానికి కూడా సరైన వసతులు మంచిగానే ఉన్నాయి ఇక్కడ. వారికి మేము మా తరపున మ్యారేజ్ డే సందర్భంగా మేము ఒక 18 బెడ్షీట్లు ఇచ్చాము. ఆ రోజు అన్నదానం కోసం 1000 రూపాయలు ఇచ్చాము. ఇక్కడ మతిస్థిమితం లేని వాళ్ళని అందరినీ బాగా చూసుకుంటున్నారు. సిబ్బందికి కూడా చాలా కోఆపరేట్ చేసి వాళ్ళని మంచిగా కేర్ తీసుకుంటున్నారు. వాళ్ళకు ఏమన్నా ఎవరైనా సరే దాతలు ఉంటే సహాయం చేయగలరు. ఇంకా చాలా అభివృద్ధి ఎక్కువైతుంటుంది. వాళ్ళకు చాలా బాగుంది. ఎవరి లేని అనాథలను మాత్రం ఇక్కడ చేర్చుకొని వాళ్ళు మొత్తం బాగానే మెయింటెనెన్స్ చేస్తారు. ఇక్కడ మాత్రం ఎవరైనా సరే అందరూ దాతలుగా సహకరించగలరు. ఇంతకు ముందు వాళ్లకు రేకుల షెడ్ ఉండేదంట. ఇప్పుడు బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళని ఒక డాక్టర్ని కూడా నియమించారు. ఇక్కడ సిబ్బంది మెయింటెనెన్స్ చేసే వారికి కృతజ్ఞతలు. ఇక్కడ గట్టు శంకర్ గారికి హృదయాభివందనాలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.